హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా చేసుకోవాలి, సూపర్ టేస్టీగా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలాగా ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, దాంట్లోనే కొంచెం అల్లము, ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకొని వాటిని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం వేయించుకోండి. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇలా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇది మొత్తం మగ్గాలండి. టమాటాను ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలి. అలా వేగిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని వాటిని కూడా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసుకొని దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొంచెం వేగించాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించాలి. ఇలా టమాటా ముక్కలు ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో మనం 1 అవర్ ముందే ఇవి నానబెట్టుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ల కాజు, ఒక టేబుల్ స్పూన్ల మెలన్ సీడ్స్, మీకు వాటర్ మెలన్ సీడ్స్ కానీ ఏదైనా ఉన్నా అవి వేసుకోవాలి. దాంట్లోనే మనం చల్లార్చినటువంటి టమాటా ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మొత్తం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదే మనకి కర్రీలో గ్రేవీ లాగా ఉపయోగపడుతుంది. ఇది గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే హోల్ మసాలా వేసుకోవాలి. ఇలాచి, లవంగా ఇవన్నీ వేసుకోవాలి. దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే పసుపు, కారం వేసుకొని ఆయిల్లో కొంచెం వేయించాలి. అలా వేగిన తర్వాత ఇలా చికెన్ని మనము కడిగి పెట్టుకోవాలండి. ముందే ఒక 4-5 టైమ్స్ చికెన్ని కడిగి లాస్ట్ సారి పసుపు, నిమ్మరసము, ఉప్పు వేసి కడిగి పక్కన ఉంచుకోవాలి. అలా కడిగినటువంటి చికెన్ని ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి. ఎలాంటి వాటర్ పోయకుండా వేయించుకోవాలి. ఆ చికెన్లో ఉండే వాటర్తోనే ఆ ముక్క అనేది ఉడకాలండి. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్ అనేది పూర్తిగా ఉడకాలండి, అంతవరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా గ్రేవీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, అంతవరకు ఉడికించుకోవాలి. ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత కర్రీ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనకి గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చూసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసుకున్నారు అంటే ఈ టైప్లోనే మీకు చికెన్ కర్రీ అనేది ఫేవరెట్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.